సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. భట్టి మంత్రులు, సలహాదారులు, కలెక్టర్లు హాజరయ్యారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయంపై చర్చించినట్లు తెలుస్తోంది. సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ అంశాలపై రేవంత్ రివ్యూ కొనసాగుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, ఈరోజు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎస్పీలు, సిపిలు వీరందరితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్ట్ కలెక్టర్లతో ఆయన భేటీ అయ్యారు. కలెక్టర్లకు సంబంధించి ఈరోజు ఎజెండాగా పెట్టుకున్నట్టు దాదాపు 9 అంశాలు, ఈ అంశాలకు సంబంధించి చర్చిస్తున్నారు. ముందుగా కలెక్టర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ సంబంధించిన వ్యవసాయం కావచ్చు, ఇటు ప్రజా ఆరోగ్యం సంబంధించి సీజన్ వ్యాధులు కావచ్చు, అదేవిధంగా వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, వీటి మీద ప్రధానంగా ఆయన చర్చించడం జరిగింది. ముఖ్యంగా వీటికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు కలెక్టర్లకు. అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు అంటే కలెక్టర్లు మోటివేట్ చేసే విధంగా కూడా ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2023 డిసెంబర్ 24 కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ప్రజాపాలనకు వచ్చినటువంటి దరఖాస్తులు తీసుకొని అర్హులైన లబ్ధిదారులు, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు గుర్తించాల్సిన బాధ్యత మీదే, ఈ ప్రజాపాలన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా మీరే అని చెప్పి అప్పుడు చెప్పుకున్నాము. అది దిశానిర్దేశం చేశాను. దాన్ని దగ్గర తీసి తర్వాత ఎలక్షన్ ముగిసిన తర్వాత పారదర్శకంగా జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే అధికారులు వచ్చారో దీని ప్రభుత్వానికి ఇప్పుడు కలెక్టర్లే కళ్ళు చెవులుగా ఉంటారు, మీరే ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది ఆయన ప్రధానంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రజాపాలన అందిస్తున్నారో 6 గ్యారెంటీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా వాళ్ళ పాలన అందేలా ఉండాలి. ఎందుకంటే ఐఏఎస్లు గత ఐఏఎస్ల పేర్లను ప్రస్తావించు వారిలా పేర్లు తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల నుంచి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదేవిధంగా కలెక్టర్లకు పలు సూచనలు చేయడం, అదేవిధంగా ఇంకా కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. అయితే ఇటీవల వానాకాలం సాగుకు సంబంధించి ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా సీజనల్ డిసీజ్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. క్షేత్రస్థాయిలో అధికారులు, ఎందుకంటే టీచర్లు బదిలీ అవుతుంటే ఏదైతే స్టూడెంట్స్ ఏడుస్తున్నారో అధికారులు బదిలీ అవుతుంటే ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంటే ప్రజలు కూడా అంత ఆవేదన చెందే విధంగా ఉండాలి. ప్రజలతోటి మీరు అంత మమేకం కావాలనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సూచించారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.